పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన అత్యంత తీవ్రమైన డాల్ఫిన్ టైఫోన్ చైనా తూర్పు తీరాన్ని అతలాకుతలం చేస్తుంది. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులతో దూసుకువస్తున్న ఈ తుఫాన్ దెబ్బకు దేశ వాణిజ్య రాజధాని షాంఘై సహా పలు ప్రధాన నగరాలు స్తంభించిపోయాయి. చైనా తూర్పు తీరాన్ని కనురెప్పపాటులో కమ్మేస్తున్నాయి డాల్ఫిన్ తుఫాన్. దేశ వాణిజ్య రాజధాని షాంఘై సహా ప్రధాన నగరాలన్నీ ఈ నిమిషంలో ఊపిరి బిగబట్టి చూస్తున్నాయి. దశాబ్ద కాలంలోనే అత్యంత వినాశకరమైన డాల్ఫిన్ టైఫోన్ అటు జపాన్, తైవాన్లను దాటుకొని వచ్చి ఇప్పుడు చైనాను అతలాకుతలం చేస్తోంది. దీంతో చైనా ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. భారీ తుఫాను ప్రభావం వల్ల బ్లూ అలర్ట్ జారీ చేసి సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ఈ మరణ మృదంగం చైనాలో మొదలవ్వలేదు. పసిఫిక్ మహాసముద్రంలో అత్యంత తీవ్రమైన రాక్షస రూపం దాల్చిన డాల్ఫిన్ తుఫాన్ చైనా తీరాన్ని తాకడానికి ముందే తన అసలు ప్రతాపాన్ని చూపించింది. జపాన్లోని ఒకినావా దీవులు, తైవాన్ ఉత్తర ప్రాంతాలలో కుండపోత వర్షాలతో బీభత్సం సృష్టించింది. ఆకాశానికి తూర్పున చిల్లుపడిందా అన్నట్లు కురిసిన వర్షాలకు రాకాసి అలలు విరుచుకుపడ్డాయి. వీటన్నిటినీ నాశనం చేస్తూ ఇప్పుడు నేరుగా చైనా గుండెకాయ లాంటి నగరాలపైన దండయాత్ర మొదలుపెట్టింది. చైనా ఆర్థిక రాజధాని ఎప్పుడూ రద్దీగా ఉండే షాంఘై నగరం ఒక్కసారిగా స్తంభించిపోయింది. తుఫాను విధ్వంసకర వేగానికి భయపడి ప్రభుత్వం భూ అలర్ట్ జారీ చేసింది. షాంఘైలోని హాంకియావో, ఫుగడాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లలో కూడా కేవలం ఆదివారం ఒక్కరోజే ఏకంగా 1300కు పైగా విమాన సర్వీసులను అత్యవసరంగా రద్దు చేశారు. ఇది మొత్తం రాకపోకలలో ఏకంగా 60%. ఎయిర్పోర్టుల్లో వేలాది మంది ప్రయాణికులు ఇరుక్కుపోయారు. మరోవైపు జెజియాంగ్, షాంఘై పోర్టులను సైతం పూర్తిగా ఖాళీ చేయించారు. యాంగ్జీ నది పరివాహక ప్రాంతాలలో రైళ్లు, పడవల సేవలు ఆగిపోవడంతో ప్రయాణ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయింది. ప్రస్తుతం చైనాలో పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో చెప్పడానికి ఒక్క నిదర్శనం చాలు. మనం ఈ యొక్క తుఫాను ముప్పును తట్టుకోవడానికి జెజియాంగ్ ప్రావిన్స్లోని తైజూ నగరం, షాంఘై పరిసర లోతట్టు ప్రాంతాల నుంచి ఏకంగా 3.90 లక్షల మంది ప్రజలను చైనా ప్రభుత్వం అత్యవసరంగా సురక్షిత ప్రాంతాలకు ఖాళీ చేయించింది. తీర ప్రాంతాలలోని పాఠశాలలు, కాలేజీలు, మాల్స్, వ్యాపార సంస్థలు, టూరిస్ట్ స్పాట్లకు సెలవులు ప్రకటించారు. అధికారులు నిరంతరం మైకులలో ప్రజలను బయటకు రావద్దని హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ ఇది కేవలం ఆరంభం మాత్రమే. చైనా వాతావరణ శాఖ ఇచ్చిన హెచ్చరికతో ప్రతి ఒక్కరి గుండెలలో ఇప్పుడు రైళ్లు పరిగెడుతున్నాయి. రానున్న రోజుల్లో ప్రభావిత ప్రాంతాలలో ఊహించని విధంగా 200 నుంచి 400 మిల్లీమీటర్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని బాంబు పేల్చారు. ఈ దశాబ్దంలోనే ఇది అత్యంత ప్రమాదకరమైన, వినాశకరమైనటువంటి తుఫానుగా మారబోతుందని హెచ్చరిస్తున్నారు. సెకనికి 100 లీటర్ల నీరు ఆకాశం నుంచి పడితే ప్రధాన నగరాలు వరద ముంపులో మునిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఏదేమైనా చైనాలో ప్రస్తుతం విపరీతమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక డాల్ఫిన్ టైఫూన్ విసిరిన ఈ సవాలును చైనా ప్రభుత్వం ఎలా ఎదుర్కోబోతుంది, ఈ ప్రాణాంతక తుఫాన్ ఇంకా ఎంతటి వినాశనాన్ని సృష్టించబోతుంది అనేది రాబోయే కొన్ని గంటలలో తేలనుంది. ప్రకృతి కోపానికి మానవాళి ఎలా బలైపోతుందో చెప్పేటువంటి ఘటనకు సాక్ష్యంగా మారింది చైనాలో ప్రస్తుత పరిస్థితి.